వెల్కమ్ టు రిపోర్ట్స్ టైమ్స్. నేను నిత్యం తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటే నిజంగా ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయో మీ అందరితో సంక్షిప్తంగా వివరంగా చర్చించే సమయమే రిపోర్టర్స్. సో 33 జిల్లాల మా ప్రతినిధులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఈ రోజు రిపోర్ట్స్ టైంలో మీ అందరితో పాటు చర్చించడానికి మొదటగా మనం కడప వెళ్దాం. కడపలో కలెక్టరేట్ ఎన్జీఓల ఆందోళన అయితే చేపట్టారు. అయితే ఎన్జీఓలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది, వాళ్ళ హామీలను నెరవేర్చట్లేదని అయితే వాళ్ళు కలెక్టరేట్ ఎత్తుతో ఆందోళన చేపట్టారు. దీని మీద మరింత సమాచారం మా కడప యూసఫ్ ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్ చెప్పండి. కడపలో చూస్తున్నాం, రైట్, మనం కడపలో చూస్తున్నాము ఎన్జిఓల ఆందోళన అయితే జరుగుతుంది. డైరెక్ట్గా కలెక్టరేట్ ఎత్తుట ఎన్జిఓలు అయితే వాళ్ళు ధర్నా చేపడుతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే పూర్తిగా మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తుంది, జగన్ ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ఎన్జిఓ సంఘం అధ్యక్షులు శివసేనారెడ్డి అయితే గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకు వీళ్ళు ధర్నా చేయాల్సిన అవసరం వచ్చింది, అసలు పూర్తిగా వీళ్ళ హామీలు జగన్ సర్కార్ వీళ్ళకి ఎటువంటి హామీలు ఇచ్చింది, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్ చెప్పండి. రెండు రోజుల నుండి కూడా పూర్తి స్థాయిలో ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో వారు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. తమకు ఇచ్చినటువంటి హామీలను ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని చెప్పేసి వారు రోడ్డునెక్కారు. దాదాపు 2019లో ప్రతిపక్ష నేతగా ఎవరైతే కొనసాగారో వారు ఇప్పుడు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తమను విస్మరించి హామీలను పట్టించుకోకుండా మమ్మల్ని గాలికి వదిలేశారని చెప్పి ఆందోళన చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. విద్యా ఉపాధ్యాయుకి సంబంధించినటువంటి ఉపాధ్యాయ నాయకులతో పాటు మిగతా నాయకులందరినీ కూడా వారు ఇచ్చినటువంటి జిపిఎస్ కావచ్చు, సిఆర్పిఎస్ సంబంధించిన హామీలు కావచ్చు పూర్తి స్థాయిలో గాలికి వదిలేశారు. తమకు ఇస్తామన్నటువంటి బెనిఫిట్స్ ను ఇప్పుడు పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. తమ సమ్మెలకు పోలీసులను పెట్టి తమను బెదిరిస్తా ఉందని చెప్పేటి వంటి ఒక ఆందోళన కార్యక్రమం అయితే వాళ్ళు చేపట్టారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అధికారంలో 4.5 సంవత్సరం అయినప్పటికీ కూడా ఇప్పటికీ తమకు ఎటువంటి చేకూరలేదు. తమ హెల్త్ అలవెన్స్ కు సంబంధించిన డబ్బులు కూడా ఈ నెల మాకు కట్ చేస్తా తమ కుటుంబాలకు వారు ఎటువంటి లబ్ధి చేకూర్చడం లేదు. ఇవన్నీ కూడా ఇంకా ఎప్పుడు నెరవేరుస్తారు? 10-15 రోజుల్లో మాత్రమే నోటిఫికేషన్ రాబోతా ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఎటువంటి అధికారం ఉండదు ఇవ్వడానికి. అయినప్పటికీ కూడా వారు ఎందుకు మాపై నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారని చెప్పేసి అర్థం కావడం లేదని చెప్పి రాష్ట్ర ఎన్జిఓల సంఘం అధ్యక్షుని ఆధ్వర్యంలో కడప జిల్లాలో వందలాదిగా సమకూరినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా రోడ్డునే టౌన్ లో ఒక పెద్ద ర్యాలీ అనంతరం కడప జిల్లా కలెక్టరేట్ నిరాహార దీక్షను కూడా ఏర్పాటు చేశారు. వాటి నుండి ఆ నిరాహార దీక్ష కొనసాగబోతా ఉంది. ఎన్నికల సమయంలో ఇటువంటి కొంతమందిలో అయితే ఆందోళన వ్యక్తం ఈ విధంగా రోజుల్లో వీరి యొక్క పందా కొనసాగబోతా ఉంది. ఎన్నికల సమయంలో ఇటువంటి ఉపాధ్యాయులంతా రోడ్డు మీదకి రావడంతో పాటు ఎన్జిఓలు రేపు ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించబోతా ఉన్నారు. తీసుకోబోయేటువంటి విధంగా ఉండాలి. విధుల్లో వీరు కూడా ఉన్నారు. అటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. చూసుకున్నట్లయితే కడపలో జిల్లాల కలెక్టరేట్ ఎదుట ఎన్జిఓలు ఆందోళన చేపడుతున్నారు. ఖచ్చితంగా రానున్న 10-15 రోజుల ఎలక్షన్ కోడ్ కూడా వస్తుంది, కానీ ప్రభుత్వానికి అప్పుడైతే ఎటువంటి రైట్స్ ఉండవు. కానీ మా బాధలు అయితే పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఆల్రెడీ అంగన్వాడీ కార్యకర్తలు పక్కా ధర్నా చేస్తే వాళ్ళతో చర్చించి కొంతమేర హామీలు అయితే నెరవేర్చింది. ఇప్పుడు వీళ్ళతో గవర్నమెంట్ ఇంకా 15 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. సో జగన్ సర్కార్ ఏమన్నా చర్చలు జరుపుతుందా లేదనైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్ ఫర్ ది అప్డేట్స్. అది నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెంలో
కలప రవాణా అక్రమ పూర్తిగా కూడా జరుగుతోంది. అయితే ఏజెన్సీ ప్రాంతం నుంచి జోరుగా కలప రవాణా అయితే పూర్తిగా తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో దట్టమైన అడవులు ఉండటంతోనే కలప రవాణా యథేచ్ఛగా జరుగుతున్నట్లు మనకు తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, కడప రవాణా ఇంత జరుగుతున్నా కానీ, అక్రమ రవాణా జరుగుతున్నా కానీ అధికారులు చూసి చూడనట్లు ఎందుకుంటున్నారు అక్కడ? థ్యాంక్ యూ వరుణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆంధ్రప్రదేశ్, అలాగే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ సరిపోతుంది. గతంలో ఒక దశాబ్దం క్రితమే తప్ప అక్రమ రవాణా పూర్తి స్థాయిలో జరిగేదని చెప్పుకోవచ్చు. అలాగే అధికారులు కూడా వాటిని నిలువరించే ప్రయత్నం చేస్తూ కొంత దొరికిన మేరకు పట్టుకొని కలప డిపోలకు తరలించినటువంటి నేపథ్యంలో మళ్ళీ స్టార్ట్ అవుతున్నటువంటి తెలుగు రాష్ట్రాల సరిహద్దులో తెలంగాణ రాష్ట్రం యొక్క కొత్తగూడెం జిల్లా తెలుగు రాష్ట్రాలకు సరిహద్దులో ఉండటం వలన ఈ యొక్క కలప రవాణా కొంతమేర నిలువరి కూడా ఈ మందులో గంజాయి ఎక్కువగా స్మగ్లింగ్ ఈ జిల్లా సరిహద్దులో ఉండటం ఇసుక కావచ్చు, అలాగే కావచ్చు పీడిఎస్ రైస్ ఇలా ఈ యొక్క మగు అవకాశాలు ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెంని ఎంచుకున్నటువంటి ఏదైతే ఉందో ఒక పంతాను ఏర్పాటు ఈ యొక్క స్మగ్లింగ్ లకు పాల్పడుతున్నటువంటి నేపథ్యం ఈ యొక్క రాత్రులు జరిపినప్పటికీ ఈ యొక్క వాహనాలు తనిఖీలు చేస్తున్నప్పటికీ కూడా యథేచ్ఛగా కలప రవాణా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో దుమ్ముగూడ తయారు చేసుకొని కొంత సైజులు కట్ చేయటువంటి టేకు అత్యంత విలువైన టేకు కలపను యొక్క వాహనం ఒక పాల్వంచ రేంజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఈ యొక్క కలప పట్టుకుని పాల్గొన్నటువంటి కలప డిపోలకు తరలించినటువంటి నేపథ్యంలో లక్షలాది విలువైన కలప దొరికింది. ఈ యొక్క కలపను మళ్ళీ ఈ యొక్క డిపోలో ఉన్నటువంటి కలపను పట్టుకున్నటువంటి కలప కావచ్చు, ఫారెస్ట్ లో తెచ్చినటువంటి కలప కావచ్చు, ప్రతి నెల కూడా 10వ తేదీన ఈ యొక్క వేలంపాట నిర్వహించి ఈ యొక్క వేలంపాట ద్వారా ఆ కలపను విక్రయించి ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని ఫారెస్ట్ సమకూర్చుకుంటుంది. ఇది ఇలా ఉండగా ఈ యొక్క అశ్వాపురం నుంచి గత కొద్ది రోజుల క్రితం ఫర్నిచర్ తోటి సగం కర్రతోటి వెళ్తున్నటువంటి వాహనాల్ని ఈ యొక్క పాల్వంచ ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నటువంటి నేపథ్యం ఉంది. అంటే ఈ యొక్క గత కొద్ది కాలం క్రితం స్తబ్దతగా ఉన్నటువంటి ఫారెస్ట్ కలప ఈ యొక్క ఏదైతే ఉందో స్మగ్లింగ్ చేసేటువంటి వాళ్ళు మళ్ళీ మొదటికి వచ్చి మళ్ళీ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. అంటే ఈ యొక్క ప్రాంతం ఏజెన్సీలో ఉండటం తోటి ఏజెన్సీలో ఉన్నటువంటి ఈ యొక్క అడవుల నుంచి విలువైన కలపను సేకరించి ఈ యొక్క కలపను రాష్ట్రంలోని నగరాలకు విలువైన కలపను తరలిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. వీటిని పూర్తి స్థాయిలో చెక్ పోస్టులు ఉన్నప్పటికీ కూడా, అంటే భద్రాచలం నుంచి వచ్చేటప్పుడు బ్రిడ్జి దగ్గర ఈ యొక్క పోలీస్ చెక్ పోస్ట్ కావచ్చు, ఎక్సైజ్ చెక్ పోస్ట్ కావచ్చు, ఫారెస్ట్ చెక్ పోస్ట్ కావచ్చు, ఇవన్నీ ఉన్నా కూడా అవన్నీ దాటేసుకొని వచ్చి ఈ యొక్క కొత్తగూడెం కావచ్చు, పాల్వంచలో, బూర్గంపాళ్ళు, సారపాక ఇలా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులకు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి చెక్ పోస్టుల్లో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు, వాహన తనిఖీలు ఎందుకు సక్రమంగా నిర్వహించట్లేదు, తనిఖీలు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వల్లనే చెక్ పోస్ట్ లో ఉన్నటువంటి అధికారులు ఇలాంటి దూర ప్రాంతాలకు కలప తరలి వెళ్తుందని చెప్పేసి కూడా జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నటువంటి ఉంది. ఈ యొక్క చెక్ పోస్ట్ లో ఉన్నటువంటి సిబ్బందిని పూర్తి స్థాయిలో ఈ యొక్క అలర్ట్ చేసి పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టినట్లయితే ఈ యొక్క కలపను కొంతవరకు నిలువరించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే స్మగ్లింగ్ జరిగేటువంటి గంజాయి కూడా ఈ యొక్క అంటే భద్రాచలంలో ఉన్నటువంటి చెక్ పోస్టులను దాటవేసుకొని వస్తూ ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, పాల్వంచ కావచ్చు, ఇతర పట్టణాల్లో కావచ్చు దొరికిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పూర్తి స్థాయిలో వాహన తనిఖీలు జరగట్లేదు కూడా ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. వరుణ్, రైట్ శ్రీనివాస్, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ అధికారులకి తెలిసినా కూడా సక్రమంగా వాళ్ళు తనిఖీలు చేయట్లేదు, అంటే స్మగ్లర్లతో వీళ్ళు కుమ్మక్కైనట్లు ఏమన్నా తెలుస్తుందా? అంటే ఇబ్బంది ఒకవేళ తక్కువ మంది ఉండొచ్చు, తక్కువ మంది
అంటే విసర్జనకో లేకపోతే తాగడానికో పక్కకి వెళ్ళిన పాఠనాలు నేర్చుకొని వస్తుండొచ్చు. లేదంటే కనుక ఉన్నటువంటి కొంత లాలూచి పడినటువంటి పడుతున్నటువంటి కూడా నుంచి అనిపిస్తున్నటువంటి నేపథ్యం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి స్మగ్లింగ్ ను అరికట్టకపోతే వాటి ఉధృతి ఎక్కేటువంటి అవకాశం ఉన్నది ప్రజలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఏది ఏమైనా కూడా ఎకోస్లు బూర్గంపాడు మండలం బంజర వద్ద ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంది. ఇంతకుముందు పాల్వంచలో ఉండేది. ఇక్కడ ప్రధాన రహదారిపై పట్టణంలో ఉండటంతో ఈ యొక్క ప్రమాదాలు జరిగేటువంటి ప్రాంతం అని చెప్పేసి ఈ యొక్క ఉన్నటువంటి చెక్ పోస్ట్ ని అక్కడ ఏర్పాటు చేయకుండా తర్వాత అలాగే భద్రాచలంలో బ్రిడ్జి వద్ద ఉంది. బ్రిడ్జి సమీపంలో ఉన్నటువంటి చెక్ పోస్ట్ గతంలో పనిచేసేది. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా కావచ్చు బస్సుల్లో గంజాయి తరలిస్తూ ఇక్కడ పాల్వంచ పట్టణం కావచ్చు ఇతర పట్టణాల్లో కావచ్చు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అక్కడ భద్రాచలంలో ఉన్నటువంటి కేవలం చెక్ పోస్టుల్లో తనిఖీలు సక్రమంగా నిర్వహించకపోవడం వల్లనే ఇక్కడ బయట ప్రాంతాల్లో ఈ యొక్క యథేచ్ఛగా దొరుకుతున్న పరిస్థితి ఉంది. వీటిని నిలువరించే ప్రయత్నం పూర్తి స్థాయిలో అధికారులు జిల్లా స్థాయి కావచ్చు రాష్ట్ర స్థాయి అధికారులు కావచ్చు స్పందించి ఈ యొక్క చెక్ పోస్టుల్లో ఉన్నటువంటి సిబ్బందిని అలర్ట్ చేయకపోతే ఇంకా విస్తృతంగా ఈ యొక్క స్మగ్లింగ్ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అది చూసుకున్నట్లయితే భద్రాద్రి జిల్లాలో ఇంకా అక్రమ రవాణా అయితే కొనసాగుతుంది. అటు ఛత్తీస్గఢ్, ఏపీ, ఇటు ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో అడవులు దట్టంగా ఉండటంతోనే ఈ కలప రవాణా అక్రమ రవాణా అయితే పూర్తిగా జరుగుతుంది. అధికారులు కూడా కొంతమేర పట్టించుకున్నట్టు వ్యవహరిస్తున్నట్లు కూడా అంటే కుంభకైనట్లు కూడా అక్కడ ప్రజలు ఆరోపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్. నెక్స్ట్ మనము ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా నీటి ఎద్దడి కనిపిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ఇన్ని కోట్లు పెట్టి మేము మిషన్ భగీరథ తెచ్చాము, తెలంగాణ తెచ్చుకుంది నీళ్లు నిధులు నియామకాల పేరిట. అయితే నీళ్లు అన్ని ప్రాంతాల్లో కూడా మేము ప్రతి దాంట్లో కూడా ప్రతి జిల్లాలో కూడా మేము అందరికీ పంపించాము, ఇంటింటికి నల్లా ఇచ్చామని చెప్పుకున్న ఇప్పుడు పరిస్థితిలో కూడా ఇప్పటికీ కూడా కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు అయితే నీటి ఎద్దడి కనిపిస్తుంది. దాదాపు గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్ళు అయితే అసలు అందట్లేదు. కొన్ని అయితే రిపేర్లు లీకేజీల సరఫరాలో అంతరాయం పూర్తిగా ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేసీఆర్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకైతే ట్యాంకర్లకు పంపించి కూడా పోయిన గత సంవత్సరం కూడా ఆదుకున్న పరిస్థితి. ఇప్పుడు రేపు కూడా వాళ్ళు ఆదుకోవడానికి కూడా కేసీఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రజలకి నీళ్ళు అందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో ప్రజెంట్ ఏజెన్సీలో నెక్స్ట్ రాబోయేది అసలుకే వేసవి కాలం, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు ఇప్పుడు ప్రజెంట్ మిషన్ భగీరథ ఏ విధంగా అక్కడ నడుస్తుంది, దీని మీద పూర్తి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి. అయితే ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. అయితే ప్రతి సంవత్సరం లాగే ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి ఒక కొండ ప్రాంతాలు గుట్ట ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో నీటి కష్టాలు అయితే మొదలైనట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆదివాసీలకు ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఒక గిరిజనులకు ప్రతి ఏటా నీటి కష్టాలు తప్పకుండా కొనసాగుతున్నాయి. అయితే ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఒక మిషన్ భగీరథ ఈ యొక్క పథకం ఇది పూర్తిగా అంటే ఆ పథకం లక్ష్యం మంచిదైన పథకం ఉద్దేశం మంచిదైనప్పుడు కానీ లక్ష్యం సరిగా చేరుకోకపోవడంతోనే ఆ పథకం నీరు గారిపోతోంది, సరిగ్గా నీళ్లు అందించలేకపోతుంది. కాబట్టి ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఒక ఆదివాసీ పల్లెల్లో దాదాపు కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ వెళ్ళి ఏవైతే పాత బావులు ఉంటాయో ఆ బావుల నుంచి తోడుకొని తద్వారా ఆ నీటిని ఇతర అంటే త్రాగునీటి కోసం ఇతర అవసరాలకు కూడా వినియోగించాల్సినటువంటి ఒక స్థితి ఇక్కడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ గూడెల్లో మనకు నిత్యం కనిపిస్తుంటుంది. అయితే ఎప్పుడైతే మిషన్ భగీరథ పథకం ప్రారంభించిన ఆ తర్వాత ప్రతి వేసవిలో చేపట్టేటటువంటి యొక్క కార్యాచరణ అంటే నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి యొక్క ప్రత్యేక కార్యాచరణ ద్వారా జరుగుతుంటుంది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం మిషన్ భగీరథ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ ఊసే కనీసం ప్రతి సంవత్సరం చేయాల్సినటువంటి ఒక నీటి ఎద్దడిని ఎదుర్కొనే కార్యాచరణ దిశగా పావులు కలపలేదు. దాంతో మిషన్ భగీరథ నీరు ఆయా గ్రామాలకు చేరకపోవడం అంటే దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
మిషన్ భగీరథ నిర్వహణ లోపం. అంటే ప్రధానంగా మిషన్ భగీరథకు సంబంధించినటువంటి యొక్క పైపు లైన్లు కానీ, తర్వాత వాల్వులు కానీ ఏవైతే ఇవన్నీ రిపేర్లు, అంటే మోటార్లు ఏవైతే ఉంటాయో మోటార్లు రిపేర్లు రావడం, తర్వాత వాల్వులు ఊడిపోవడం, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక నీరు పైకి ఎక్కలేకపోవడం, తర్వాత పైప్ లైన్లు పగిలిపోవడం, ఇలా అనేక కారణాలు. ఈ అన్ని కారణాల వల్ల మిషన్ భగీరథ లక్ష్యం అయితే అందుకోలేదు, నీరైతే కొన్ని గ్రామాలకు సరఫరా కాలేదు. సో అంటే మిషన్ భగీరథ వచ్చినప్పటికీ కూడా తమ నీటి కష్టాలు మాత్రం పోయింది అనేటటువంటి యొక్క అపవాదన అయితే గత బీఆర్ఎస్ సర్కార్ అయితే ముట్టగట్టుకుంది. దాంతో ఆ నీటికి సంబంధించినటువంటి కార్యాచరణ సరిగ్గా చేయలేకపోవడంతో గత ఏడాది వేసవిలో అయితే తాగునీటి కష్టాలు అటు కేవలం ఆదివాసీ గిరిజన గూడాల్లో కాకుండా పట్టణంలోని పలు కాలనీలో కూడా, ఆదిలాబాద్ పట్టణంలోని పలు కాలనీల్లో కూడా ప్రజలు ఎదుర్కొన్నారు. దాంతో కన్నె శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నాయకులు అప్పటికప్పుడు ఆయన తక్షణమే స్పందించి గత వేసవిలో ప్రత్యేకంగా తాగునీరు దాదాపుగా ప్రతి కాలనీకి ఎక్కడైతే నీటి ఎద్దడి ప్రజలు ఎదుర్కొంటున్నారో, ఎదుర్కొన్నటువంటి ఒక కాలనీ వాసులు ఏవైతున్నారో ఆ కేఆర్కే కాలనీ, తర్వాత సుందరయ్య నగర్, ఇక్కడ మిగతా ఎక్కడైతే నీటి ఎద్దడి అధికంగా ఉన్నటువంటి ఒక కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలనీలకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 వేళలా కూడా తన యొక్క కేఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున నీటి ట్యాంకర్లు అయితే అక్కడికి పంపించి అక్కడ ఉన్నటువంటి యొక్క కాలనీల్లో ప్రజల దాహార్తిని అయితే అతను తీర్చారు. ప్రజలందరి చేత అంటే ఆ ప్రభుత్వం పట్టించుకున్నప్పటికీ కూడా ఒక మనసున్న మనిషిగా, ఒక మంచి నేతగా, నాయకుడిగా కన్నె శ్రీనివాసరెడ్డి అప్పటికప్పుడు తక్షణ స్పందించి నీటి ఎద్దడి గతంలో అయితే తీర్చారు. కాకుండా ఈ అది పట్టణంలోకి సంబంధించి కాకుండా మిగతా అంటే బేలా మండలంలో కొన్ని గ్రామాలకు కూడా నీటి ఎద్దడి, అంటే అక్కడ ట్యాంకర్లు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు ఏవైతే మినరల్ వాటర్ క్యాన్లు పంపించి అక్కడి దాహార్తిని తీర్చారు. అయితే మరి ఇప్పుడు ఈ యొక్క వేసవి సీజన్ లో కూడా అలాంటి పరిస్థితి ఎదురు కానుందా? మరి ప్రభుత్వం పట్టించుకోలేదు, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్న నీటి ఎద్దడిని పట్టించుకుంటుందా అనేటటువంటి యొక్క ప్రశ్నలకి సమాధానంగా ముందే స్పందించింది తెలంగాణ కాంగ్రెస్ సర్కార్. అయితే ముందే స్పందించి భవిష్యత్ అంటే ఇప్పుడే నీటి ఎద్దడి ఎదుర్కాకుండా వేసేటప్పుడు వేసవిలో ఏవైతుందో ఆ వేసవిలో నీటి ఎద్దడి ఎదుర్కాకుండా ఒక కార్యాచరణ రూపొందించే పని అయితే చేయడానికి యాక్షన్ ప్లాన్ కి అయితే అధికారులను ఇక్కడ ఆదేశించింది. సో టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగినట్టు కాకుండా RWS కు కాకుండా ఈ యొక్క నీటి ఎద్దడిని ఎదుర్కొనేటటువంటి యొక్క బాధ్యతను ఇక్కడ ఉన్నటువంటి యొక్క జిల్లా పంచాయతీ అధికారికి బాధ్యతలు కట్టబెట్టి తద్వారా ఆ పంచాయతీ ద్వారా ఎక్కడే నీటి సమస్యలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే మిషన్ భగీరథ నీరుకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కూడా తెలుసు. వాటి అంటే మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఏవైతే గిరిజన గూడాలు, ఆ తర్వాత గిరిజన గ్రామాలు ఉన్నాయో ఎక్కడైతే ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారు అక్కడికి నీరు చేరుకునే విధంగా, వాళ్ళ ప్రజల కష్టాలు ఇచ్చే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ ఇప్పుడున్నటువంటి యొక్క కాంగ్రెస్ సిద్ధమైంది. దానికి అనుగుణంగానే చర్యలు కూడా చేపట్టింది. ఆ తర్వాత ఆ చర్యలకు అనుగుణంగానే ఇక్కడి అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి యొక్క ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేయడం ఆరంభించారు. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ ఆల్రెడీ ఇంకా మార్చి కూడా రాలేదు, ఫిబ్రవరిలోనే ఎండలు దంచే గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే ఇక్కడ నమోదవుతున్నాయి. ఇక్కడైతే అంటే ఎప్పుడు కూడా ఆదిలాబాద్ జిల్లా ఇది ఒక కొండ ప్రాంతంలో, అంటే దాదాపుగా సముద్ర మట్టానికి 8 ఎత్తులో ఉంటుంది కాబట్టి ఇక్కడ అన్ని కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎండాకాలంలో ఎండవేడివి, వర్షాకాలంలో వర్షాలు, చలికాలంలో అత్యల్ప ఉష్ణ ఇక్కడ నమోదవడం పరిపాటిగా మారుతుంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు సీజన్ లోనూ అనేక కష్ట నష్టాలు అయితే జరుగుతుంటాయి కాబట్టి అందుకే ఈ యొక్క ఆదిలాబాద్ ప్రత్యేక దృష్టి పెట్టి ఉన్నటువంటి యొక్క ప్రజల బాగోగులు పట్టించుకునే దిశగా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టడం అభినందనీయంగా ఇక్కడి ప్రజలు తమ కష్టాలను తీర్చే ప్రభుత్వంగా కూడా చెప్పుకుంటున్నారు వాళ్ళు. రైట్ సత్యనారాయణ, అయితే ఇప్పుడే తెలిసింది, మనం చూసాము 43,791 కోట్లనైతే మిషన్ భగీరథకైతే పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే తెలంగాణ సర్కారు హెచ్చించింది. అయితే ఈ మిషన్ భగీరథలో ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఎంత వెచ్చిందో ఇప్పటి వరకు తెలియదు. సో ఈ వృధా అయిన ఎలాగా వృధా అయిందో కూడా మనకి ఇంతవరకు కూడా తెలియదు. అయితే రాబోయేది కూడా వేసవికాలం మీరు చెప్పినట్లుగా, అంటే ఇప్పుడు మార్చి స్టార్ట్ అవబోతుంది, అంటే జూన్ జూలై వరకు కూడా అది ఏజెన్సీ ప్రాంతం. సో కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది అక్కడ? సో అక్కడ ఉన్న ఆల్రెడీ కూడా జిల్లా పంచాయతీ అధికారులకైతే బాధ్యతలు అప్పచెప్పారు. సో వాళ్ళు ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కడెక్కడైతే నీటి ఎద్దడి ప్రాంతాలను గుర్తించారా, అదేవిధంగా ఎలాంటి చర్యలు అక్కడ తీసుకోబోతున్నారు అధికారులు? చెప్పినట్టుగా మిషన్ భగీరథ ఎన్ని వేల కోట్లతో ప్రారంభించినటువంటి అట్టహాసంగా ప్రారంభించినటువంటి మిషన్ భగీరథ ఆ పథకం ఉద్దేశం మంచిదే, కానీ దాని లక్ష్యం అది చేరుకోలేకపోతుంది. నిర్వహణ లోపం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఏదైనా సరే ప్రారంభించిన తర్వాత దాని నిర్వహణ సక్రమంగా ఉంటేనే దాని ఫలితాలు అనుకూలంగా వచ్చేటటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా మిషన్ భగీరథ నిర్వహణ లోపంగా మనం చెప్పుకోవచ్చు. అందుకే దానికి అనుగుణంగానే ఎక్కడెక్కడైతే వెంటనే మరమ్మతులు చేసుకుంటే కనుక వెంటనే ఆ సమస్యలు తీర్చుకుంటే రోజు గూడల్లో ఏజెన్సీ ఏరియాల్లో నీటి పరిస్థితి కనబడకపోవచ్చు. అయితే ప్రస్తుత ప్రభుత్వం చెప్పినట్టు విధంగా ఏదైతే ఒక కార్యాచరణ అంటే ఒక యాక్షన్ ప్లాన్ కి అయితే ఆదేశించినట్టుగా మనకు తెలుస్తోంది. దానికి అనుగుణంగానే ఇక్కడ అధికారులు అయితే చర్యలు ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లో ఇంకా ఇప్పుడు ఫిబ్రవరి ముగింపు లేదా మార్చి ప్రారంభంలో ఇక్కడ ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక లిస్ట్ సేకరించి తదనుగుణంగా వారికి నీటి సౌకర్యం అందించే ఏర్పాటు అయితే జరుగుతున్నట్టుగా మనం భావించాలి. వాళ్ళు నది చూసుకున్నట్లయితే ఏజెన్సీ ఏరియాలో ఇంకా నీటి కష్టాలు కూడా తల్లాడుతున్నా కనిపిస్తుంది. మన కళ్ళకు కట్టినట్లు కూడా విజువల్స్ లో కూడా చూసాం మనం పర్టికులర్గా. సో వచ్చేది కూడా ఎండాకాలం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మీద సర్కారు వాళ్ళ ఏజెన్సీ ప్రాంతాల మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా వాళ్ళని కాపాడాలి. ఖచ్చితంగా ఈ జూన్ జూలై వరకు కూడా ఎండాకాలం ఉంటుంది కాబట్టి కొంత చర్యలు అయితే తీసుకోవాలని అయితే మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో ఆదర్శ్ నగర్లో బార్ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేరు దాదాపు 20 గుడిసెలు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. సో అక్కడ ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఎలా ఉంది, ఎవరెవరు నేతలు అక్కడ వచ్చి వాళ్ళని పరామర్శించారు, ప్రభుత్వం వాళ్ళకి ఏమైనా సహాయం సహకారాలు అనేవి అందించిందా లేదా, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ్ నగర్ లో ఒక గుడిసెలు అంటే దాదాపుగా 30 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళంతా కొన్ని కుటుంబాలు ఆ ప్రాంతంలో గుడిసెలు నిర్మించుకుని జీవనం కొనసాగిస్తున్నారు. వీళ్ళంతా కూడా ఒడ్డెర పని కూలీ పని చేస్తూ ఉంటారు. అయితే ఆ సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో వీళ్ళంతా మేడారంకు ఈ రోజు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతాల్లో బయలుదేరి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. పైగా ఇక్కడ అంటే స్థానికుల కథనం మేరకు ఏదైతే దీపం అంటించి అదే దేవుడికి దీపం పెట్టి వెళ్ళిన తర్వాత ఈ ప్రమాదం సంభవించింది అంటూ కూడా చెప్తున్నారు. అయితే దీంట్లో ఇది పథకం ప్రకారం జరిగింది, ఒక కుట్ర కోణం దాగిందంటూ కూడా పలు కథనాలు అయితే వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఇది ప్రమాదం కాస్త రాజకీయ రంగును కూడా పులుముకుందని చెప్పవచ్చు. ఏదైతే గంగుల కమలాకర్ స్థానిక ఎమ్మెల్యే ఘటనా స్థలానికి చేరుకొని దీనికి సంబంధించి ఏదైతే బాధితులు పూర్తిగా నష్టపోయారో వారికి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా భవనాలను కూడా నిర్మించాలని చెప్పేసి ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చే విధంగా కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి. ఇకపోతే బీజేపీ కుట్రకోణం దాగి కామెంట్ చేసిన పరిస్థితి. గత కొన్ని సంవత్సరాలుగా కూడా కబ్జాకు గురైంది అని చెప్పేసి కబ్జా నేపథ్యంలో ఏదైతే ఇటీవలకు కొంతమంది ప్రాంతాల నుంచి అంటే గుడిసెల్లో నివసిస్తున్న వారి గుడిసెలు తొలగించాల్సిందిగా కూడా డిమాండ్ చేసినట్టుగా కూడా తమకు ఏదైనా పరిమిస్తే తాము వెళ్ళిపోతామంటూ కూడా నివసిస్తున్న చెప్పినట్టుగా కూడా తెలియదు. అయితే ఈ గుడిసెలకు సంబంధించి ఒక కాంట్రాక్ట్ కూడా అద్దె కూడా వసూలు చేస్తున్నట్టుగా కూడా వాళ్ళ పరిస్థితి. మొత్తంగా ఇదంతా టిఆర్ఎస్ పార్టీతో పాటు ఇటు ఏదైతే బీజేపీ పార్టీ నేతలు కూడా ఒక రాజకీయ రంగులైతే అందుతున్నారని చెప్పవచ్చు. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు అని చెప్పేసి బీజేపీ నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. స్థలమంతా కూడా కోట్ల రూపాయల కబ్జా చేయడం కూడా జరిగిందని చెప్పేసి అంటే ఉత్పాదంలో వాళ్ళు ఏదైతే నివసిస్తున్న ప్రాంతం నుంచి వాళ్ళను తరిమి వేయడానికి కూడా ఇది ఒక పన్నాలుగా కూడా బీజేపీ నేతలు అయితే దీన్ని వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. రైట్. అయితే 20 మందికి కూడా అంటే 20 కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఎలాంటి భరోసా కల్పిస్తుంది? వీళ్ళకి ప్రత్యామ్నాయం ఏమన్నా ఇల్లు కానీ ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఏర్పాటు చేసే ప్రభుత్వం ఆలోచనలో ఉందా శ్రీకాంత్?
రైట్ శ్రీకాంత్, అయితే 20 మందికి కూడా 20 కుటుంబాలకు కూడా గవర్నమెంట్ ఎలాంటి భరోసా కల్పిస్తుంది? వాళ్ళకి ఖచ్చితంగా ఏమైనా ప్రత్యామ్నాయం చూపించే అవకాశాలు ఏమన్నా గవర్నమెంట్ తీసుకుంటుందా? రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. అది చూసుకున్నట్లయితే కరీంనగర్లో కూడా ఆదర్శ నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 20 కుటుంబాలకు కూడా గుడిసెలు కాలిపోయినట్లు తెలుస్తూ ఉంది. వీళ్ళైతే గంగుల కమలాకర్, అదేవిధంగా బండి సంజయ్ కూడా అక్కడ పరామర్శించి వాళ్ళైతే వాళ్ళకు భరోసా కల్పించారు. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేందర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోకి మిర్చి పంట కూడా దాదాపు పోటెత్తింది. అయితే ఊహించిన రీతిలో 80,000 బస్తాలకు పైగా మిర్చి పంట అక్కడికి వచ్చిందని చెప్పొచ్చు. జనవరి చివరి వారం రోజుకి మార్కెట్కు 15,000 నుంచి 40,000 వరకు బస్తాల మిర్చి పంట వచ్చింది. అయితే రోజుకి 80,000 నుంచి 1,00,000 పైగా బస్తాల మిర్చి పంట అక్కడికి వస్తున్నట్లు తెలుస్తోంది. వరుసగా సెలవులు కావడంతో ఇష్టం రాజ్యంగా కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఆందోళనలో రైతులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కి సంబంధించి మిర్చి మార్కెట్ కు తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన మార్కెట్ గా ప్రస్తావన కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఆరుగాలం కష్టపడి పంట పండించేటువంటి రైతుల యొక్క కష్టార్జితాన్ని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్య ధోరణితో పాటు అక్కడ ఇష్టారాజ్యంగా వ్యవహరించేటువంటి దళారీ యొక్క ఆధిపత్యానికి మధ్య రైతులు నలిగిపోతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే గత శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు సెలవు కావడంతో నిన్న సోమవారానికి భారీ ఎత్తున దాదాపు 80,000 నుంచి 1,00,000 పైగా మార్కెట్ లోకి వచ్చినటువంటి మిర్చి బస్తాలు ఒక్కసారిగా ఓవర్లోడ్ తోటి రావడంతో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ట్రాఫిక్ జామ్ అవడంతో కొంత ఇదే అదునుగా చూసినటువంటి దళారీలు ఇష్టారాజ్యంగా అక్కడ ధరని జెండా పాటకు తగ్గించి అక్కడ క్వాలిటీ లేదనే పేరుతో కూడా రైతులను నిలువున దూపినట్టుగా మనకు స్పష్టిస్తుంది. అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో కీలకమైనటువంటి వ్యవసాయ మార్కెట్ ఈ ప్రాంతం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ప్రాంతంలోనే అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే వ్యవసాయ మార్కెట్ ఉందో ఈ మార్కెట్ లో అక్కడ ఉన్నటువంటి దిగుమతి శాఖ వాళ్ళు కావచ్చు, ఎగుమతి శాఖ వాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్న మార్కెట్ నిర్వాహకులు, వ్యాపార రంగం, ఛాంబర్ ఆఫ్ కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ రేపు, ఎల్లుండి, ఆ తర్వాత 23వ తారీఖు వరకు కూడా 3 రోజుల పాటు వరుసగా సెలవుల్ని ఇవ్వడం పట్ల కూడా తీవ్రమైనటువంటి కూడా ఆరోపణలు ఈరోజు దిగుమతి శాఖ పట్ల వస్తా ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు దాదాపు సంవత్సరం కాలం పాటు కష్టపడినటువంటి మిర్చి పంటను ఈ చేతికొచ్చి కాస్త కూస్తో డబ్బులు సంపాదించుకోవాల్సిన చేతికొచ్చే సమయంలో ఒక్కసారిగా వ్యవసాయ మార్కెట్ దారులు మేము సెలవులు ప్రకటిస్తున్నట్టుగా మార్కెట్ సెక్రటరీతో సంబంధం లేకుండానే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం పట్ల కూడా ఏం చేయాలో అర్థం కాక మార్కెట్ సెక్రటరీ కూడా తీవ్రమైన స్థాయిలో ఆందోళన చెందినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అంటే అక్కడ మార్కెట్ లో ఏం జరుగుతుంది, ఎలా నియంత్రించాలి ఏంటి అనేది అబ్జర్వేషన్ చేసేటువంటి పాలక మండలి కూడా ఇటీవల కాలంలో పూర్తి స్థాయిలో అక్కడ అంటే పూర్తిగా ప్రభుత్వం రద్దు చేయడంతో అక్కడ ప్రస్తుతం ఖాళీలు కొనసాగుతా ఉన్నాయి. ఈ వ్యవసాయ మార్కెట్ లో జరుగుతున్నటువంటి అగత్యాలు, ఆకృత్యాలు, ఇట్లాంటి దళారీల యొక్క దౌర్జన్యాలను నిలువరించేందుకోసం వ్యవహరించాల్సినటువంటి మార్కెట్ కమిటీ కూడా ప్రస్తుతం లేకపోవడంతో దళాల ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తా ఉన్నారు. సోమవారం రోజు 20,850 రూపాయలు జెండా పాట పాడగా దాన్ని కేవలం 17,000, 18,000, 19,000 పేరుతోటి మీకు నాసిరకంగా ఉంది, క్వాలిటీ లేదని చెప్పేసి పేరుతో కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో నల్లగొండ జిల్లా, సూర్యాపేట, కొంతమంది భద్రాద్రి కొత్తగూడ, మహబూబాబాద్ మధుర చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అనేక మంది రైతులు ఈరోజు మిర్చి మార్కెట్ కి రావడం అనేది రావడంతో పాటు దాదాపు తెల్లవారుజాము నైట్ 1 గంట నుంచి బయలుదేరి తెల్లవారుజామున 6 గంటలకే మార్కెట్ లకు చేరుకుని రైతులు, ఖరీదారులు కొనుగోలుపై ఆశలు పెట్టుకొని కొనసాగుతున్న నేపథ్యంలో గత కొంతకాలంగా అంటే రానున్నటువంటి రోజుల్లో శివరాత్రి ఫెస్టివల్ రావడానికంటే ముందుగానే రైతులు తన యొక్క వ్యవసాయానికి చెందినటువంటి మిర్చిల్ని అమ్ముకుంటూ దానికి అవసరమైనటువంటి అవసరాలు కూడా తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో మాత్రం దళారీలు, అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కొనుగోలుదారులు అందరూ కూడా ఇష్టానుసారంగా ఖరీదు చేస్తూ రైతుల్ని నిలువు దోపిడీ చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. దీన్ని నిలువరించాల్సినటువంటి పాలక మండలి లేకపోవడంతో పాటు వచ్చిన సెక్రటరీ నెల రోజులే కావడంతో ఇంకా యథేచ్ఛగా కొనసాగుతున్నటువంటి వీటిపై ప్రభుత్వం మరింత ఆదుకోవాలని చెప్పేసి కూడా మరోవైపున విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఈరోజు ఖరీదు కావడం లేదని చెప్పేసి తెల్లవారుజామున అర్ధరాత్రి వచ్చినటువంటి రైతులకు కూడా అరకొర సౌకర్యాలు ఆ మార్కెట్ లో ఉండడం ఫలితంగా కూడా
తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో అమ్మానీస్ తోటి అక్కడ ఉన్నటువంటి రైతులు, ఇతర జిల్లాలో వచ్చిన రైతులు తీవ్ర స్థాయిలో వాపోయారు. అన్యాయం జరుగుతా ఉంది, మాకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు చేపెడతా ఉన్నారు. 20,850 రూపాయలు పాట పాడితే క్వాలిటీ లేకపోతే 500 తగ్గించాలి, 600 తగ్గించాలి, కానీ నిలువున 3,000 నుంచి 3,500 రూపాయలు తగ్గిస్తూ మమ్మల్ని ఇటర్నలో దోపిడీ చేస్తా ఉన్నారు. కనీసం మాకు ఎటువంటి అవసరాలు కూడా తీరట్లేదు, మేము కౌలు రైతులుగా ఉన్నాం, పెట్టుబడి పెట్టి అప్పులు పాలైనాం. ఇలాంటి దోపిడీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కనీసం అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో వాపోతూ ఉన్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఏదేమైనా సరే ఖమ్మం లాంటి వ్యవసాయ మార్కెట్ లో ఇటు అంటే ప్రధానమైనటువంటి ఇక్కడి నుంచి చైనా ప్రాంతాన్ని వరకు కూడా, చైనా విదేశాలకు కూడా తేజ మిర్చిని ఖమ్మం మార్కెట్ నుంచి కూడా ప్రధానంగా ఎగుమతి చేస్తున్నటువంటి చరిత్ర కలిగినటువంటి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో ప్రస్తుతం తీవ్రమైనటువంటి కూడా అడ్డంకులు సృష్టించే విధంగా దళారీలు దోపిడీ చేయడం పట్ల కూడా అనేక మంది కూడా ఇబ్బందులు గురవుతా ఉన్నారు. అంటే నల్లగొండ జిల్లా ఇతర ప్రాంతాలకు చెందినటువంటి అనేక మంది రైతులు ఎక్కడ కూడా తేజ మార్కెట్ అటు హైదరాబాద్ పోయినా, నల్లగొండ పోయినా, ఇతర ఏ ప్రాంతాలకు వెళ్ళినా సరే మిర్చి సరిగా కొనుగోలు జరగదు, ఖమ్మం అయితేనే సరైనటువంటి నమ్మకం అని చెప్పేసి నమ్మకంతో వచ్చినటువంటి రైతుల పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి దళారుల యొక్క ఆగడాలతోటి రైతులు తీవ్ర స్థాయిలో రావాల్సినటువంటి, చేతికి అందాల్సినటువంటి ఏదైతే ఆదాయం ఉందో ఆదాయం కాస్త పూర్తిగా దెబ్బతిని నష్టంలోకి పోతున్నారని చెప్పేసినటువంటిది కూడా అక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. వరుణ్, అయితే వచ్చేది కూడా వేసవికాలం కాబట్టి ఇంకా పంట మిర్చి పంట అయితే మార్కెట్కి ఎక్కువగా వస్తుంది. సో ఆల్రెడీ వాళ్ళకి కనీస వసతులు లేవు, ఇటు పక్కేమో ధర దోపిడీ జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో అక్కడున్న మార్కెట్ చైర్మన్ అసలు ఏ విధంగా స్పందిస్తున్నారు, వాళ్ళకి కనీస వసతులు కల్పించాలన్న ప్రయత్నం చేస్తున్నారు, అసలు ఎందుకు చేయలేకపోతున్నారు, ఇంత జరుగుతున్నా కానీ చైర్మన్కి తెలియకుండా ఉందా ఇంకా? వరుణ్, ఖమ్మంకి సంబంధించి ప్రస్తుతం అక్కడ అరకూర వస్తువుల కోసం అక్కడ గతం నుంచి కూడా అక్కడ రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రధానంగా వసతులు కల్పించాలి, రైతులకు వెయిటింగ్ రూమ్స్, వాళ్ళకి రెస్ట్ రూమ్స్ కావాలని చెప్పేసి అనేటువంటిది కూడా డిమాండ్స్ వస్తా ఉన్నాయి. ప్రజా సంఘాలు, ప్రధానంగా వామపక్ష పార్టీలు కూడా అక్కడ ట్రేడ్ యూనియన్స్ కూడా డిమాండ్ చేస్తూ అటు అమాలీలకు, రైతులకు రెస్ట్ రూమ్స్ అవసరం అని చెప్పేసి డిమాండ్ వస్తా ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో వ్యవసాయ మార్కెట్ ని మరింత ఆధునీకరణ చేసి అంటే మోడల్ మార్కెట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఖమ్మం మార్కెట్ ని చూపించాలని చెప్పేసి ఇటీవల కాలంలో కొంత అక్కడ ఎస్టిమేషన్ వేయించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం ఎండాకాలం కనీసం తాగునీరు సౌకర్యం కూడా అక్కడ లేకపోవడంతో బాటిళ్లలో నీళ్లు తెచ్చుకొని అదే నేపథ్యంలో ట్యాప్ వాటర్ తాగుతూ రైతుల యొక్క తన యొక్క ఖరీదు కోసం 1000 కళ్ళతోటి అక్కడ ఉన్నటువంటి దళారుల్ని ఆశ్రయిస్తూనే వాళ్ళు మోసపోతున్నారని తెలిసినా సరే తప్పనిసరి పరిస్థితుల్లో వరకు ఖరీదు చేసుకుంటున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో అమ్మండి లేదా అంటే మీరు ఏసీలో పెట్టుకోండి, కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో జెండా పాటకు తగిన పత్రులు మేము కొనుగోలు చేయమని చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో అది రైతులను తీవ్ర మనోవేదన గురి చేసినప్పటికీ కనీసం ఆ కష్టాన్ని చెప్పుకోవడానికి అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ సరైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ దళారుల యొక్క, వ్యాపారదారుల యొక్క, ఖరీదారుల యొక్క యథేచ్ఛకు అడ్డు చెప్పేటువంటి శక్తి ఎవరికి లేకపోవడంతో రైతులు నిలువు దోపిడీ గురవుతా ఉందనేటువంటిది కూడా ఆవేదన వ్యక్తం అవుతా ఉంది. ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్ లో జరుగుతున్నటువంటి ప్రధానంగా జిల్లాలకు ప్రధాన కేంద్రంగా ఉంది. ప్రపంచానికి ఇక్కడి నుంచి అనేక అవసరానికి తగిన పద్ధతిలో కూడా మిర్చి మార్కెట్ తరలించేటువంటి ఒక వ్యవసాయ మార్కెట్ లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల కూడా ఇతర జిల్లాలకు చెందినటువంటి రైతులు ఈ రోజు ప్రస్తుతం పాలక మండలిపై, పాలక వర్గాలపై, ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. రానున్న కొద్ది రోజుల్లో ఎండలు తీవ్రస్థాయిలో ముదిరే ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఆల్టర్నేటివ్ వస్తువులు కల్పించే దాంట్లో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం అక్కడ సెక్రటరీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కానీ పూర్తిగా వైఫల్యం చెందినట్టుగా మనం తెలుస్తా ఉంది. కొద్ది రోజుల్లో అంటే మిర్చి చివరి పంటకు వచ్చే సమయానికి పూర్తి స్థాయిలో అమ్మకానికి తీసుకొచ్చే సమయం నాటికైనా సరే కనీసం పాలకులు స్వస్థత కల్పించాలని చెప్పేసి డిమాండ్లు వస్తా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం 3 రోజులు సెలవు ఇచ్చిన దాని పట్ల కూడా అక్కడ రైతులు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యాపార వర్గాలు, ఇతర కొంతమంది అబ్జర్వర్ దారులు అందరూ కూడా కొన్ని పొలిటికల్ పార్టీలు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఈ 3 రోజులు ఎందుకు హాలిడేస్ ఇచ్చారనేటువంటిది కూడా స్పష్టత లేకపోవడంతో పాటు అంటే రోజుకి 80,000 నుంచి 1,00,000 వరకు వస్తున్నటువంటి ఏదైతే మిర్చి బస్తాలు ఉన్నాయో ఆ బస్తాల యొక్క
కంట్రోల్ కెపాసిటీ కావచ్చు, నిల్వ చేసే శక్తి కూడా అక్కడ లేకపోవడం ఫలితంగా కూడా కొంత అక్కడ సమస్యాత్మకంగా మారుతూ 3 రోజులు సెలవులు ఇచ్చారంటే ఇంకో 3 రోజుల పాటు రైతు ఇప్పుడు తీసుకొచ్చిన రైతు నష్టానికన్నా అమ్ముకోవాలి, లేదంటే 3 రోజుల పాటు కాపలు కాసిన తర్వాత అమ్ముకోవాల్సినటువంటి దౌర్భాగ్య స్థితిలో కూడా అక్కడ ఆ రైతులు ఇబ్బందులు పడతా ఉందని చెప్పేసినటువంటిది కూడా కొంత ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఏదేమైనా సరే ఇక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ గతంలో మీడియాలో ప్రచురితం అవుతూ ఉన్న, రోజువారీగా అక్కడ గొడవలు అవుతున్నా సరే కనీసం అక్కడ అబ్జర్వేషన్ చేయడం కోసం అంటే గతంలో తుమ్మల నాగేశ్వరరావు కూడా విజిటింగ్ చేశారు. అక్కడ కొన్ని రోజులు కంట్రోల్లో ఉన్నటువంటి ఈ దోపిడీ తిరిగి మళ్ళీ అదే రకంగా పంజా విసురుతూ రైతులు యథేచ్ఛగా దోచుకుంటున్న తీరు పట్ల కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇకనైనా ఆ దోపిడీని అరికట్టేందుకోసం కూడా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి కూడా రైతులు తమ వైపు నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. వరుణ్, అది చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో మార్కెట్కి కూడా వ్యవసాయ మార్కెట్కి పూర్తిగా 80,000 నుంచి కూడా 1,00,000 మిర్చి బస్తాలు పైగానే బస్తాలు కూడా వస్తున్నాయి. కనీస వసతులు కూడా అక్కడ కల్పించట్లేదు. పూర్తిగా ధర దోపిడీ అయితే నిత్యం జరుగుతూనే ఉందన్నట్లు మనకు తెలుస్తుంది. సో అక్కడ మార్కెట్ చైర్మన్ కానీ ఇక్కడ ఎవరు కూడా అధికారులు పట్టించుకోవట్లేదు, వాళ్ళకి తెలిసినా కూడా పట్టించుకోవట్లేదు అని అయితే ప్రజలు కూడా పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఖమ్మంకి వెళ్తే మాకు మంచి గిట్టుబాటు ధర వచ్చిందని కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా మిర్చి రైతులైతే ఖమ్మం వెళ్ళి అయితే వాళ్ళు అమ్మాయి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. కానీ అక్కడే వసతులు పూర్తిగా కూడా నిర్వీర్యంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో. నెక్స్ట్ మనము మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాలలో మేడారం సమ్మక్క సారలక్క జాతరకి అయితే పూర్తిగా ఆర్టీసీ బస్సుల ఏర్పాట్లు అయితే పూర్తిగా చేశారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు 365 బస్సులను అయితే ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా భక్తులందరూ కూడా ప్రయాణం చేసి మేడారం సమ్మక్క సారలక్క సన్నిధి మొక్కులు చెల్లించి తమ ప్రాంతాలకు సురక్షితంగా చేర్చుకోవాలన్నట్టయితే ఎండి మేనేజర్ డిపో ఎండి ఆర్ఎం సల్మాన్ చెప్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్ చెప్పండి. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర. మరి జాతరకు సంబంధించింది 2 ఏళ్లకోసారి జరిగేటువంటి ఈ జాతరకు సంబంధించి భక్తులు అధిక సంఖ్యలో తరలి వెళ్తుంటారు. రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ నుంచి కూడా ఆదివాసీ భక్తులతో పాటు ఇతర భక్తులు కూడా తరలి వస్తూ ఉంటారు. మరి ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లా నుంచి భక్తులను తరలి వెళ్లేందుకు ఆర్టీసీ వారు ప్రత్యేక ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. మరి ఈ ఆర్టీసీ సంస్థ తరపు నుంచి మంచిర్యాల జిల్లా నుంచి ఏ సౌకర్యాలు కల్పించారనే పూర్తి విషయాలను ఆర్టీసీ రీజనల్ మేనేజర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇటు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు మేడారానికి భక్తులు తరలి వెళ్తున్నటువంటి సందర్భంలో మన జిల్లా వ్యాప్తంగా ఎన్ని బస్సులను ఏర్పాటు చేశారు? టోటల్ ఎన్ని పాయింట్లను, ఎంతమందిని సిబ్బందిని నియమించారు? మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మంచిర్యాల, శ్రీరాంపూర్, చెన్నూరు, మందమర్రి, బెల్లంపల్లి ఈ 5 ప్రాంతాల నుంచి 365 బస్సులను నియమించి ఈ ప్రాంతాల నుంచి మరి పోయేటువంటి సమ్మక్క సారలమ్మ భక్తులకి రవాణా సౌకర్యం మేము కల్పించడం జరుగుతూ ఉన్నది. ఈ 365 బస్సులకి మొత్తము సిబ్బంది 1,200 మంది సిబ్బంది కూడా పనిచేస్తూ ఉన్నారు. తర్వాత ప్రతి సంవత్సరానికి మరి ఉన్నటువంటి దృష్టిలో పెట్టుకొని ఈసారి మహాలక్ష్మి ఛాలెంజ్ అనేది మాకు ఉన్నది కాబట్టి మహాలక్ష్మిని ఉద్దేశంలో పెట్టుకొని ఈసారి ఎక్కువ మంది ప్రయాణికులు వస్తారన్నటువంటి ఉద్దేశంతో బస్సులు కూడా పెంచడం జరిగింది. పోయిన సంవత్సరం 2020లో ఉన్నటువంటి జాతరని మేము ప్రామాణికంగా తీసుకొని బస్సులను మేము గణనం చేసి తర్వాత ఆ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. 2022లో కరోనా ఉంది కాబట్టి తక్కువ మంది ప్రయాణికులు ఉన్నారు. అప్పుడు 2020ని ప్రామాణికంగా తీసుకొని బస్సులు మేము ప్లాన్ చేశాం కాబట్టి మేము మా ప్లాన్ ప్రకారము మరి ప్రయాణికులు కూడా ఆ విధంగానే వస్తూ ఉన్నారు. సో ట్రెండ్స్ చాలా బాగున్నాయి. సో మంచిర్యాల కేంద్రం నుంచి కూడా అరేంజ్మెంట్స్ కూడా ఈసారి బాగా చేయడం జరిగింది. కాబట్టి భక్తులు మాతోటి సహకరించి తప్పకుండా మరి వారి యొక్క సేవల నిమిత్తం మేము ఉన్నాం కాబట్టి మాతోటి సహకరించి మరి వారు సమ్మక్క సారలమ్మ దీవెనలు పొందుకొని మరి మా ఆశీర్వాదం మాకు కూడా అందించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు అలాగే మంచిర్యాల జిల్లా నుంచి మొత్తం ఎన్ని పాయింట్లు ఏర్పాటు చేశారు? మరి దీనికి సంబంధించినటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇటు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. మంచిర్యాల జిల్లా నుంచి ఇప్పుడు మంచిర్యాల బస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి స్కూల్ గ్రౌండ్ను తీసుకోవడం జరిగింది ఈసారి. ఎందుకంటే మహిళల సంఖ్య ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో గత జాతర కంటే ఈసారి మరి మహాలక్ష్మి స్కీమ్ సందర్భంగా
రద్దీ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో బస్సులు కూడా గతం కంటే కూడా ఎక్కువగా మేము ఈసారి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. గతంలో 90 బస్సులు ఉంటే మరి ఈసారి మేము సుమారుగా 140 బస్సులను ప్లాన్ చేసాం అదనంగా. సో అట్లాగే ప్రతి పాయింట్ నుంచి తీసుకున్నా కూడా ఇటు శ్రీరాంపూర్ కాలనీ కానీ, చెన్నూరు కానీ, మందమరి, బెల్లంపల్లి నుంచి అదనంగా గతం కంటే కూడా ఒక 100 బస్సుల వరకు మేము అదనంగా పెట్టుకున్నాం. ఇంకా కూడా అవసరం పడితే మేము ఒక బస్సులను ఇటు సైడ్ డీవియేషన్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకున్నాం. సో దీనికి భక్తులందరూ కూడా సమన్వయంతో పాటిస్తూ మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము అరేంజ్ చేసాం సౌకర్యాలు. వాటిని అన్నింటిని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మరి చక్కగా వెళ్ళి రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మంచిర్యాల నుంచి మేడారం వరకు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, దానికి సంబంధించిన ఫేర్ ధరలు ఏ విధంగా నిర్ణయించారు? ఇప్పుడు పిల్లలకు ఏ విధంగా ఉంది, పెద్దలకు ఏ విధంగా? మంచిర్యాల నుంచి మరి 200 కిలోమీటర్లు వస్తుంది మేడారము. మనకు యొక్క మేడారము టికెట్ ఫేర్ ఏదైతే అనుకున్నామో మహిళలకైతే ఉచితము, మిగతా వాళ్లకు మరి 410 రూపాయలు ఫుల్ టికెట్, అట్లాగే 220 రూపాయలు హాఫ్ టికెట్గా నిర్ణయించబడ్డది. సో ఆ ప్రకారంగా మీరందరూ కూడా బస్సుల్లోనే కండక్టర్ ఉన్నాడు, ప్రతి బస్సుకు కూడా టికెట్ అందులోనే మీకు లభ్యమవుతుంది కాబట్టి దాంట్లో మీరు టికెట్ తీసుకొని సౌకర్యవంతంగా మీరు ప్రయాణించగలరు. అలాగే ఇప్పుడు గత ఏడాది కంటే ఈసారి రద్దీ ఎక్కువగా ఉంటుందన్నటువంటి ఇప్పుడు ప్రతి ఏటా పెరుగుతుంది రద్దీ, భక్తుల రద్దీ. మరి దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేశారా? ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామండి. ఎందుకంటే గతంలో ఎప్పటికి కూడా మనకు బస్ స్టేషన్లోనే క్యాంపు నిర్వహించడం జరిగేది. ఎందుకంటే అక్కడ ఈ యొక్క రద్దీని బట్టి మరియు రెగ్యులర్ బస్సెస్ కూడా ఇబ్బంది ఉండేది. సో దాని ప్రకారంగానే ఈసారి స్కూల్ గ్రౌండ్ తీసుకొని విశాలంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా మేము వాళ్ళకు టెంట్ సౌకర్యం ప్రొవైడ్ చేస్తూ, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా ఇస్తూ వాళ్ళకి ఈసారి మేము పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారన్న ఉద్దేశంతో మేము ఈసారి పెద్దగా వాళ్ళకు అరేంజ్ చేయడం జరిగింది. ఎన్ని రోజుల వరకు ఈ ఆర్టీసీ సౌకర్యం కల్పిస్తున్నారు భక్తులను రాకపోకలు? మనం ఇప్పుడు ఆదివారం నుంచి ఈ యొక్క జాతర మొదలైందండి. ఆదివారం నుంచి మళ్ళొచ్చే శని ఆదివారం వరకు కంప్లీట్గా ఎక్కడైతే మనకు ఈ భక్తులు ఎంతమంది అయితే వెళ్ళారో మళ్ళీ ఎంతమంది మళ్ళీ తిరిగి మనకు మళ్ళీ మన బస్సులలో వచ్చే వరకు మంచిర్యాలకు వాళ్ళు చేరుకునే వరకు కూడా మేము క్యాంపు నిర్వహిస్తాము. అక్కడికి వెళ్ళి కూడా అందరూ కూడా క్లియర్ అయిన తర్వాతనే మేము అక్కడికి వెళ్ళి లాస్ట్ బస్సు తిప్పుతామండి. అప్పటి వరకు కూడా మేము బస్సెస్ అరేంజ్ చేస్తాం. భక్తులు తరలి వెళ్తున్నారు అధిక సంఖ్యలో, మరి వారికి మీరేమైనా సూచనలు ఆర్టీసీ తరపు సూచనలు చేసే అవకాశం? భక్తులందరూ కూడా సమన్వయం ఉండాలనండి, జాగ్రత్తలు తీసుకోవాలా. ఎక్కడ కూడా మీరు అసౌకర్యానికి ఫీల్ కాకండి. ఎందుకంటే బస్సులు చాలా ఉన్నాయి, ఇట్లనే రద్దీగా వెళ్తూ మీరు కొట్లాటలు గొడవలు అన్నట్టు కూడా మీరు చేసుకోవద్దు. అట్లాగే అక్కడ కూడా మీకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్ నంబర్ 14 మేడారంలో ఉన్నదండి మంచిర్యాల రావడానికి. సో ఈ కన్ఫ్యూజన్ లేకుండా మీ దర్శనం అయిపోయిన తర్వాత మేడారంలో ఉన్నటువంటి బేస్ క్యాంప్లో ఉన్నటువంటి క్యూ లైన్ నంబర్ 14 అయితే మనకు మంచిర్యాలకు అక్కడ బస్సులు ఉంటాయి. సో ఆ లైన్లో వచ్చి మళ్ళీ మీ యొక్క తిరుగు ప్రయాణాన్ని మీరు కొనసాగించవచ్చు. సో ఆ విధంగా మేము అన్ని ఏర్పాట్లు చేసాము అక్కడ కూడా. సో మీరు అందరూ కూడా సమన్వయంతో చాలా చక్కగా మీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఆ యొక్క తల్లుల దీవెనలు, ఆశీర్వాదాలు పొందవచ్చు అండి. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే మంచిర్యాల జిల్లా నుంచి సుమారు 300 పైగా బస్సులు ఆర్టీసీ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. ఈ భక్తులు ఎవరైతే ఇక్కడి నుంచి తిరిగి వెళ్లారో మరి తిరిగి వారి యాత్రను ముగించుకొని వచ్చేంత వరకు కూడా బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని, అలాగే ఇటు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 4 పాయింట్లు ఏర్పాటు చేశామని, తగినటువంటి సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి భక్తులను సురక్షితంగా మళ్ళీ తిరిగి చేర్పించేలా ఆర్టీసీ తరఫున అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. రైట్, ఇది మంచిర్యాలలో చూసుకున్నట్లయితే 365 బస్సులను అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి భక్తులందరూ కూడా సమ్మక్క సరళక్క సన్నిధిలో ముక్కులు చెల్లించి ఆశీర్వాదాలు అందుకోవాలని అయితే డిపో మేనేజర్ చెప్తున్నారు. సో థ్యాంక్ యూ నరేష్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనము కర్నూలు వెళ్దాం. కర్నూలులో స్థానికులకు స్థానికేతరులకు మధ్య కొంత వివాదాలు నెలకొన్నాయి. దీన్ని కూడా రగులుతుంది చిచ్చు అని చెప్పవచ్చు. సో దీనికి కారణం వైసీపీ జగన్మోహన్ రెడ్డి మొన్న వెలువరిచిన ఇన్ఛార్జుల నియామకాలు కూడా దీనికి కారణంగా చెప్పవచ్చు. ఒక పక్క అక్కడున్న నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి తోగూరు ఆర్థర్కి నో టికెట్ అని చెప్పారు. తర్వాత స్థానికేతరుడైన డాక్టర్ దారా సుధీర్ అయితే అక్కడ ఇన్ఛార్జిగా వేశారు. తను ఆల్రెడీ ప్రచారంలో కూడా తిరుగుతున్నారు. సో దీని మీద మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి అయితే అధికారులతో వాళ్ళైతే మళ్ళీ నిర్ణయాన్ని ఖండించి పునఃపరిశీలించారని అయితే చెప్తున్నారు. అక్కడ స్థానికులకు స్థానికేతరులకు మధ్య మళ్ళీ చిచ్చు మొదలవుతుందని అయితే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నూర్ పాషా అందిస్తారు. నూర్ పాషా, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. మనము ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నేపథ్యంలో మొదలవుతున్న నేపథ్యంలో చూసుకుంటే నియోజకవర్గాల్లో రాజకీయంగా వేడి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇదే సందర్భంలో నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో చూసుకుంటే స్థానికులు స్థానికేతరులు అనేటువంటి విషయంలో రగడ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతము
తోగూరు ఆర్దర్ ఎమ్మెల్యే కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధిష్టానము నందికొట్కూరుకు 2024 రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆర్దర్ను కాదని జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి పులివెందులకు సంబంధించిన డాక్టర్ సుధీర్ కుమార్ ని ఎమ్మెల్యే బరిలోకి దింపడం జరిగింది. అయితే ఎమ్మెల్యేగా బరిలో దింపిన తర్వాత ప్రస్తుతము తోగూరు ఆర్దర్ అయితే ప్రస్తుతం వైసీపీలోనూ కొనసాగుతున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే లబ్ధి వెంకటస్వామి మాత్రం తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. అయితే స్థానికంగా ఉండేటువంటి జిల్లా కాకుండా కడప జిల్లాకు సంబంధించిన సుధీర్ కుమార్ ను నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఎలా ప్రకటిస్తారు అని అధిష్టానాన్ని బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. అయితే సుధీర్ కుమార్ ఎవరిని పట్టించుకోకుండా ప్రచారంలో మునిగిపోతున్నారు. అయితే మరొకసారి తోగూరు లబ్ధి వెంకటస్వామి మాత్రము దీన్ని బాహటంగా వ్యతిరేకిస్తూ అధిష్టానం మరోసారి దీన్ని పునఃపరిశీలించాలని కూడా అధిష్టానాన్ని కోరుతున్నారు. ఇదే సమయంలో చూసుకుంటే లబ్ధి వెంకటస్వామి తన కార్యకర్తలు నాయకులతో పలు దఫాలుగా మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటూ కూడా వారితో మాట్లాడడం జరిగింది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే తోగూరు ఆర్దర్ అయితే ఎమ్మెల్యేగా ఉన్నారు, వైసీపీలోనే కొనసాగుతున్నారు. ఏదైనప్పటికీ కూడా లబ్ధి వెంకటస్వామి మరోసారి అధిష్టానం పరిశీలించి స్థానికులైన ఇక్కడ ఉన్నటువంటి వారికే కేటాయించాలని ఈ టికెట్ అనేటువంటి విధానాన్ని కూడా అధిష్టానానికి తెలియజేస్తున్నారు. వరుణ్ రైట్. అయితే నూర్పాషా మ్యాక్సిమం కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇన్ఛార్జిగా నియమించిన వారిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్వేల ఆధారంగానే వాళ్ళకి కేటాయించినట్లు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ తోగూరు ఆర్దర్కి రాలేదంటే అక్రమాలకి ఏమైనా పాల్పడ్డారా, లేదంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆర్దర్కి నో టికెట్ అని చెప్పడానికి గల కారణాలు ఏంటి అసలు మెయిన్? అంటే ఈ విషయం మనం గమనించినట్టయితే గతంలో తోగూరు ఆర్దర్ను వైసీపీ అధిష్టానం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్దకు గతంలో తోగూరు ఆర్దర్ను ప్రస్తుత అధికార పార్టీలో స్టాఫ్ చైర్మన్ కొనసాగుతున్న యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చేయడం జరిగింది. ఆ సమయంలో తోగూరు ఆర్దర్ కు టికెట్ ఇస్తే గెలిపించే బాధ్యత తాను తీసుకున్నారు. కానీ కొన్ని రోజుల నుంచి మనం చూసుకున్నట్లయితే తోగూరు ఆర్దర్ కు అదే సమయంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి వ్యక్తిగతంగా కొన్ని మనస్పర్ధలు రావడము, అదే సమయంలో పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో సమవారి కాకుండా అదే ఆర్దర్ నేను ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా ప్రోటోకాల్ పాటించకుండా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులకు పార్టీ యొక్క సీట్లు కావచ్చు, అధికారం ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు గతంలో ఎమ్మెల్యే తోగూరు ఆర్దర్. సో ఈ సమయంలో చూసుకున్నట్లయితే తోగూరు ఆర్దర్ కు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి వ్యక్తిగతంగా మనస్పర్ధలు కొనసాగుతూ వచ్చాయి. అయితే ఇదే సమయంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తోగూరు ఆర్దర్ కాకుండా అదే నియోజకవర్గంలో ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి డాక్టర్ సుధీర్ కుమార్ ను దారా సుధీర్ ని ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే దారా సుధీర్ కు గెలుపుకు పూర్తి స్థాయిలో షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పూర్తి స్థాయిలో ప్రపోజ్ చేస్తూ పూర్తి స్థాయిలో గెలిపించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. వరుణ్ నూర్పాషా, అది చూసుకున్నట్లయితే కర్నూలు నందికొట్కూరు నియోజకవర్గంలో కూడా పూర్తిగా స్థానికులకు స్థానికేతరులకు మధ్య చిచ్చు మొదలైంది. ఇటు పక్క పులివెందుల నుంచి దారా సుధీర్ని అయితే అక్కడ తెచ్చి స్థానికంగా ఉన్నటువంటి ఆర్దర్కు నో టికెట్ కేటాయించి సుధీర్ని అక్కడ కేటాయించడం వల్ల ప్రచారం కూడా మొదలుపెట్టారు. సో ఇక్కడ ఉన్న స్థానికేతరులు ఎందుకు మాకు మా నియోజకవర్గానికి చెందిన ఆర్దర్కు టికెట్ ఇవ్వలేదు, ఖచ్చితంగా ఆ స్థానికేతరులకు కేటాయించడం వల్ల వాళ్ళైతే అక్కడ ఉన్న స్థానికులు కూడా ఆందోళన చెందుతున్నారు. సో ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి కూడా హైకమాండ్ కోసం అయితే వినతి పత్రాన్ని అందించారు. ఖచ్చితంగా ఒకసారి పునఃపరిశీలించి మళ్ళీ టికెట్ను తారుమారు చేయాలని అయితే కోరుతున్నారు. సో చూద్దాము, ఇంకా 15 రోజులు అయితే ఎలక్షన్ కోడ్ కూడా వస్తుంది. సో ఈ లేపు ఏదన్నా జరగవచ్చు, చూద్దాం ఎటువంటి ప్లాన్స్ వెలువడతాయి. నెక్స్ట్ మనము నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ లో ఎర్ర జొన్న ధర తగ్గడంతో నిజామాబాద్ రైతులు పూర్తిగా ఆందోళన చెందుతున్నారు. అయితే జిల్లాలో 20 రోజుల నుంచి జొన్న కోతలు చేపడుతున్నారని తెలుస్తోంది. అయితే మొదట్లో కింటాకు 4,100 రూపాయలు ఇచ్చారు, ఇప్పుడు మాత్రము ధర తగ్గించి 3,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని రైతులు పూర్తిగా ఆందోళన చెందుతున్నారు. సో రైతుల మనోభేదన ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు అంత బాధపడాల్సిన అవసరం ఏంటి, అసలు పూర్తిగా రైతుల దగ్గర నుంచే మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి.
ఎర్రజొన్నల రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎంతో పోరాటాలు చేసినా వారికి ఫలితం లేకుండా పోయింది. అయితే ముఖ్యంగా తాము ఎంతో కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో మరోవైపు పండించిన పంటను ఇటు మార్కెట్ యార్డ్ తీసుకపోతే గిట్టుబాటు ధర రావట్లేదని చెప్పి కూడా రైతులు వాపోతున్నారు. అయితే ముఖ్యంగా అక్కడ రైతుల ఇటు ధరలు ఇటు వ్యాపారుల సిండికేట్ అయితే పూర్తిగా ధర తగ్గిస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ ఉన్న నిజామాబాద్ జిల్లా చెందినటువంటి ఎర్రజొన్న రైతులు కూడా మండిపడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనిపై మాత్రం మాట్లాడానికి ఎర్రజొన్న రైతులు ఉన్నారు, వీరు అడిగి మెరుగు తీసుకుని చెప్పండి అన్న, మీరు ఇటు మార్కెట్ తీసుకపోతున్నారు పండించిన పంటని, ఎలా ఉంది మార్కెట్లో రేట్ ఎలా ఉంది? మార్కెట్లో ఏం రేట్ ఉంది? మీకు గిట్టుబాటు ధర ఒక 4,500 ఉంటాయి, మాకు గిట్టుబాటు ధర అవుతుంది. ఎందుకంటే మేము పంటలు వండు గులకలు ఇవన్నీ మస్తు పిరమున్నాయి. గంటకు 2,000 రూపాయలు 1,400 కిరాయి కొడతాడు రూటర్ కొట్టాలంటే. దాని రూటర్ కొడితేనే జొన్న పెట్టేస్తుంది. ఆ జొన్నకు దీనికి మాకు గిట్టుబాటు ధర ఇది ఏంది, ఇక 2,000 3,000 చేస్తే మాకు గిట్టుబాటు ధర ముడతలేదు. మాకు 4,500 మద్దతు ధర ఉంటే, మాకు 4,500 ఉంటే ఎర్ర జొన్నల మాకు ఏదైనా కొద్దిగా అంతకన్నా రిండుతుంది. కానీ మొత్తమే 3,000 చిల్లర చేస్తే యాడికింత 4,000 చిల్లర అయింది. మళ్ళీ మొన్న ఏమవుతుంది మార్కెట్లో మళ్ళీ మొత్తం దంచేస్తున్నారు. అంత సిండికేట్ ఎవడు కొంటాడు అని 3,000 చిల్లరకే చేస్తారు. ఇప్పుడు 4,500 ఉంటే మాకు మద్దతు ధర. మార్కెట్లో ఎవడే కానీ ఏ రైతే కానీ బస్తాడు ఆమోదిస్తాడు. కానీ ఇట్లా మమ్మల్ని మొత్తం దోచుకునే తినుడే ఉన్నది. అది కరెక్ట్ కాదు. అది మా పంటలు మా చేత ఎట్లా ఉండదంటే పొద్దుల నడియం లేవాలా, పారియాలా, కుండరింపాలా, చెయ్యాలా, పంటలు వండియాలా, ఎంత మేము అన్న ధరకి ఇవ్వాలా. వీళ్ళు మార్కెట్లో ఏం చెప్తారంటే వీళ్ళు సిండికేట్ అయ్యి ఇంతకంటే నువ్వు ఎక్క పెట్టద్దు నేను ఎక్క పెట్టద్దు అని సిండికేట్ చేసుకొని వీళ్ళు ఇటువంటి ధర చేసుడు అది కరెక్ట్ కాదు. ఒకటేలా రైతు బతకాలా, మీరు బతకాలా, కొన్నోళ్ళు సుఖ బతకాలా, మేము మొత్తం తింటే సుఖ, అది కరెక్ట్ కాదు. నాకు తెలిసి 4,500 మద్దతు ధర ఉంచాలా, ఇవ్వాలే కానీ మాకు గిట్టుబాటు ధర అవుతుంది. అది ఒక న్యాయమైంది. ధర రైతులకు పెట్టుబడి చేస్తుండే వాడు మార్కెట్ ఎట్లుందంటే ఇవాళ ఏ గోల్కాలు చల్లినాడు పెట్టి నుంచే మందులే వాడు వాడికి కైకిలు సుఖపడది. 4,500 మాత్రం ఉంటే గిట్టుబాటు ధర మాకు కొద్దిగా అదంతా కన్నా పిల్లలు వాళ్ళు బతికే కుప్పండి మంచిగా ఉంటుంది. లేకపోతే మాత్రం ఇట్లా 2,000 3,000 ఉంటే మాకేం పెడుతుంది? పిల్లలు పొద్దున్న లేచి నుంచి వ్యవసాయం మొత్తం మేము కుటుంబమే చేయాలి. ఆడోళ్ళు మగోళ్ళు బట్టి మనం మొత్తం తిరుక్కుంటా ఏమవుతున్నది ఏం కథ అనుకుంటా ఆడు పేరు మందు వస్తున్నది. మేము పోయి ఆడేమంటాడు ఇవాళ ఆడు 800 అమ్మే మందు 1,500 చెప్తాడు. అన్న నాకు పేరు వస్తున్నా మాకు తెలియదు కదా అన్న, పేరు మొత్తం పారుతున్నదని మేము చెప్తే వాడే చెప్తాడు ఒడ్డోళ్ళు అనుకొని 1,500 మందు వాడాలా. అది ఉండేది 800 మందు. 1,500 సుఖం మీకు గిట్టుబాటు ధర. ఎందుకంటే మనం నష్టం అవుతున్నది కాబట్టి మనం తీసుకొచ్చి పెడుతున్నాం. అది కానీ ఈ మద్దతు ధర మాకు 4,000 ఉంటేనే గిట్టుబాటు ధర మాకు అవుతుంది. 4,000 మీరు చెప్పండి ప్రధానంగా ఇప్పుడు ఎకరంకు ఎంత పెట్టుబడి పెడుతుందో, ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పుడు మార్కెట్లో తీసుకపోతే ఎలా ఉంది రేటు? మీరు చెప్పండి ఎంత ఎకరంకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత పెట్టుబడి ఎంత పెట్టారు? ఇప్పుడు ఎకరానికి 4 సార్లు మందు కొడుతున్నాం, పంపులు కొడుతున్నాం, గుల్కలు వేస్తున్నాం, అడుక్కు మందు, యూరియా, బీసు యూరియా. ఎప్పుడు దీన్ని కన్ను మీద ఎప్పుడు దీని మీద కన్ను ఉంటేనే మాకు లేవంగా నచ్చి దీని మీద చూచుడు, మళ్ళీ తేనె వచ్చుడు, ఇవన్నీ వాళ్ళు మందులు ఇచ్చుడు, మేము పేలవుడు, ఏం లాభం లేదు సార్. ఇలా మాకు 4,500 ఉంటేనే గిట్టుబాటు ధర, లేకపోతే ఈ పంటను కూడా మేము పెట్టాం. అంటే ఏమేమి ఖర్చు పెట్టి చేస్తారు? ఎకరం పంట వేయాలంటే వేసినాక తర్వాత ఎంత కలుపు తీయడం కానీ ఎంత ఖర్చు అవుతుంది మొత్తం? 2 కలుపులు, 4 సార్లు పంపు, అడుక్కు బిగాన 2 సంచుల బారాబత్తి సోల ఒక్క బిగేడికి, అట్లా మళ్ళా ఎన్ని గడ్డిపోసాలు వీకుడు, ఆ కైకిళ్ళు ఎన్ని మొత్తం గుల్కాలు, నేను చెప్తున్నా కదా గుల్కాలు, అప్పుడు నేను మాట్లాడలేదు అక్కడ కూడా గుల్కాలు, ఇవన్నీ ఇష్టమైన ఖర్చులు చెప్పితే మాకు ఏం లేదు సార్. ఇంట్లో ఏం మాకు నిండుతలేదు, అంత బాధ అనిపిస్తున్నది మాకు. అంటే పోయి ఒక 4,000 ఉంటేనా కానీ ఆఖరికి ఒక 2 పాలు అటుపోయినా మాకు 1 పాలన మిగులాలద్దా సార్. ఇక మేము ఇంటిలో అందులో కష్టం చేసి ఏం లాభం? మా పార్కంకు నిండది, పారిచ్చిన పార్కంకు నిండది, కరెంటు నీళ్ళతో పార్కంకు పారిచ్చింది నిండుతలేదు. వీళ్ళు దోపిడి దొంగలు కొడుతున్నారు. ఎట్లా చేసుడు ఇది? మా బతికేం కాల.
మా బతుకును వాళ్ళు ఆలోచించాలా, గవర్నమెంట్ ఆలోచించాలా. ఎంతో కష్టపడి పండించిన ఇటు పంటను తీరా మార్కెట్ తీసుకపోతే అక్కడ పూర్తిగా మద్దతు ధర రావడం లేదని చెప్పి కేవలం ఇటు దళారులు కావచ్చు, ఇటు వ్యాపారులు సిండికేట్ అయితే పూర్తిగా ధరను తగ్గిస్తున్నారని చెప్పి కేవలం 3,500 ధర వలుకుతుందని చెప్పి దీనివల్ల కూడా పూర్తిగా తమకు లాభం లేదని చెప్పి కనీసం 4,000 నుండి 4,000 మద్దతు ధర వస్తే తాము ఇంత లాభం చేకూరుతుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఇది ఇలాగే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా తమ ఇటు జొన్న పంట కూడా వేయలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలని సిండికేట్ను తొలగించి నేరుగా ఇటు రైతుల వద్ద నుండి ఇటు ఎర్రజొన్నలు కొనుగోలు చేయాలని చెప్పి అప్పుడే తాము బతుకుతామని చెప్పి. ట్యాంక్ నవీన్ అది చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్న ధర తగ్గడంతో నిజామాబాద్ రైతులు కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్క ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో నీటి ఎత్తడి ప్రాంతాలు పూర్తిగా కూడా నీటి అవస్థలు పడుతున్నాయి. ఒక పక్కేమో ఖమ్మం జిల్లాలో వ్యవసాయ మార్కెట్కి అయితే మిర్చి పంట రైతులు కూడా వాళ్ళు కనీస వసతులు లేక ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు పూర్తిగా నిర్వహించుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పక్క భద్రాద్రి కలప స్మగ్లర్లుగా పూర్తిగా పెరిగిపోయారు. ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం తీర ప్రాంతాలు కావడంతోనే ఇక్కడ ఎక్కువ కూడా కలప రవాణా అయితే యథేచ్ఛగా జరుగుతుంది, అక్రమ రవాణా. నెక్స్ట్ వచ్చేసరికి కర్నూలు అయితే స్థానికేతరులకు అయితే రాజకీయ చిచ్చు అనేది మొదలైందని చెప్పవచ్చు. ఇక పక్క కడపలో అయితే ఎన్జీఓలు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జగన్ సర్కార్ వాళ్ళకి న్యాయం చేస్తుందా లేదా, వాళ్ళు ఇచ్చిన హామీలను జగన్ సర్కార్ నెరవేరుస్తుందా లేదని అయితే వాళ్ళు తీవ్ర ఆందోళన చెందిన పరిస్థితి. కలెక్టరేట్ అయితే వాళ్ళైతే కూడా ధర్నా చేస్తున్నారు. సో ఖచ్చితంగా చూడాలి రానున్న 15 రోజుల్లో జగన్ సర్కారు ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతుంది. ఒక పక్క అంగన్వాడీలకైతే కొన్ని హామీలను పిచ్చి వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత హామీలు అయితే నెరవేర్చింది. ఇప్పుడు కూడా ఎన్జీఓలతో సఫలీకృత చర్చలు జరుగుతాయా లేదంటే విఫలీకృత చర్చలు జరుగుతాయా లేదని చూడాలి. సో 15 రోజులు అయితే ఎలక్షన్ కూడా రాబోతుంది, చూద్దాం ఏమవుతుందో. ఇది వాళ్ళ రిపోర్టర్స్ టైం. మరొక రిపోర్టర్స్ టైంతో మళ్ళీ చూద్దాం. అంటే నేను చూస్తూనే ఉన్నాడు అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.